అడవిని ఆనుకొని ఉన్న రామాపురం అనే గ్రామంలో ఓ ఇంటి ముందు ఓ కోడిపుంజు ధాన్యం తింటూ ఉంటుంది. అటుగా వెళుతున్న ఓ నక్కకు బలిష్టంగా ఉన్న ఆ కోడిని చూడగానే నోరూరింది. ఎలాగైనా దానిని తినాలనుకుంది. కోడి మిత్రమా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కూత కూడా చాలా మధురంగా ఉంటుంది. ఏది ఒక్కసారి నా కోసం కూత పెట్టవా అని ఆ జిత్తుల మారి నక్క అడుగుతుంది. దాని పొగడ్తలకు పొంగిపోయిన ఆ కోడి కొక్కరక్కో అంటూ గట్టిగా కూత పెడుతుంది. అదే క్షణంలో నక్క అమాంతం కోడిపైకి దూకి దానిని నోటికి కరుచుకొని అడవిలోకి పరుగు తీస్తుంది. అయ్యో, ఈ నక్క మాటలు నమ్మి ప్రాణం మీదకి తెచ్చుకున్నానే అని కోడి మనసులో అనుకుంటూ బాధపడుతుంది. నక్క పరిగెడుతూ ఉండగా అదే సమయంలో ఓ వేట కుక్కల గుంపు నక్కను చూసి దాన్ని వెంబడించడం మొదలుపెట్టాయి. ఇదంతా చూస్తున్న కోడికి ఓ ఉపాయం తట్టింది. నక్క మిత్రమా, ఆ వేట కుక్కలు నిన్ను వెంబడించట్లేదు. అవి నా కోసమే నీ వెంట పడుతున్నాయి. నువ్వు ఓ క్షణం ఆగి నన్ను నువ్వే ముందు పట్టుకున్నావు కాబట్టి నేను నీకే చెందుతానని వాటితో చెప్పు. అప్పుడు అవి వాటి దారిన అవే వెళ్ళిపోతాయి. కోడి చెప్పినట్లుగా చెబుదామనుకుని నోరు తెరిచింది. అదును కోసం చూస్తున్న కోడి తప్పించుకొని పక్కనే ఉన్న చెట్టుపైకి ఎగిరింది. నక్క భయంతో పరుగు పెట్టింది. వేట కుక్కల గుంపు మొత్తం వచ్చి దాడి చేశాయి. కోడి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని ఇంటికి వెళ్ళిపోతుంది.